హస్బెండ్ కనిపించట్లేదు. వెంటనే హెల్ప్ చేయండి ప్లీజ్. అరే ఎందుకు అరుస్తున్నావు మేడం? హస్బెండ్ మిస్సింగ్ అంతే కదా. రోజుకి ఇన్ని కేసులు చూస్తాం మేడం, మా బాధలు మాకుంటాయి. ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తాడు మేడం? చాలా డబ్బునోడా? బిజినెస్ మ్యాన్? పవర్ఫుల్ మ్యానా? పోనీ సినిమా యాక్టరా? ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్లా? లేదు, ఈజ్ ఎ కామన్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అట్లా చెప్పండి మేడం. అయితే మీ హస్బెండ్ మిస్ కాలేదులే మేడం, మిమ్మల్ని వదిలిపెట్టి మోసం చేసి పారిపోయిండు. ఏంటి? అంతే మేడం అంతే. అక్కడ చూడండి, ఆ కేసులన్నీ అవే. తెలుసా మీకు? ఒక ముచ్చట చెప్పాలనా మేడం మీకు? అమ్మాయి అందంగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంట్లో వంట బాగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంకో కనెక్షన్ ఉందనుకోండి హస్బెండ్ మిస్సింగ్, ఆఖరికి ఆడపిల్ల పుట్టిన హస్బెండ్ మిస్సింగ్. ఈ రోజుల్లో భరించేటోడు భర్తగాడు మేడం. పోలీస్ స్టేషన్కి వస్తే భయం వేయకూడదు, నమ్మకం కలగాలి. అక్కడ అంత క్యూ ఉంటే మీరు ఇలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఏంటి? తప్పు కదా. బ్రేక్ లో ఉన్నాం మేడం. మీ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో రూముల్లో ఉండవు. ఇక్కడే తినాలి, ఇక్కడే తాగాలి. ఇట్స్ ఓకే రాసుకోండి. ఓకే సార్, చెప్పండి. మా ఆయన కనిపించట్లేదండి, అదే మిస్సింగ్. తను యుఎస్ నుంచి వచ్చాడు. మేమిద్దరం గత 2 yearsగా అక్కడే ఉంటున్నాం. తను డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. డేటా సాఫ్ట్ అనే కంపెనీకి 2 weeks అయింది. 1 weekగా దెర్ ఇస్ నో న్యూస్, నో ఫోన్స్, నో కమ్యూనికేషన్. డేటా సాఫ్టా? అదే మా జ్యూరిస్డిక్షన్ కాదు మేడం. తను శంషేర్గంజ్ గ్యాలక్సీ హోటల్లో ఉన్నాడు. అది మీ జ్యూరిస్డిక్షన్ కాదా? అది మా కిందికి వస్తుంది మేడం. మీకు మా జ్యూరిస్డిక్షన్ కాదు అనడంలో ఉన్న ఇంట్రెస్ట్ మాకు హెల్ప్ చేయడంలో ఎందుకు ఉండదు? సరే మీరు చెప్పండి, రాసుకోవయ్యా. సరే సార్, చెప్పండి మేడం. మీ పేరు? నా పేరు అనామిక. తను అజయ్ శాస్త్రి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 6 feet ఉంటాడు. పెద్ద మచ్చ ఉంటుంది వీపు మీద. ఇయర్ కొంచెం కట్ అయి ఉంటుంది. ఫేర్ కాంప్లెక్షన్. ఏదైనా ఫోటో ఇస్తారా మేడం? మేము ఫైల్ చేసుకుంటాం. పిక్చర్ తీసుకునేవాళ్ళం. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ షేర్ చేసుకునేవాళ్ళం. ఇది ఓకేనా? అడ్రస్ మేడం? 109 డెమోక్రసీ బులవార్డ్, గెతిస్బర్గ్, మేరీల్యాండ్. అది కాదు మేడం. అలా కాదు మ్యామ్, ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది. నాకెవరూ లేరు, తనకి లేరు. మా పేరెంట్స్కి మా పెళ్లి ఇష్టం లేదు. ఇట్స్ ఓకే విల్ టేక్ ఇట్ లేటర్. మీరు సైన్ చేసేయండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీ సిగ్నేచర్ ఇస్తారా? ఫస్ట్ టైం కలిసాం, అలా రోజు కలిసేవాళ్ళం. చాలా ఇష్టం ఇద్దరికి. ఏంటి? మీరు ఫస్ట్ టైం యూఎస్ ఎప్పుడు వెళ్ళారు? 8 months అయింది. నాకు అస్సలు ఇష్టం లేదు. తనే ఫోర్స్ చేశాడు, మంచి ఆపర్చునిటీ అని. ఫస్ట్ నేను వెళ్ళాను. నా డిపెండెంట్గా తను వచ్చాడు అమెరికాకి జాబ్ చూసుకోవడానికి. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తనొక్కడే నాకు. తనతో మాట్లాడిందే నాకు రోజు మొదలవదు. అలాంటిది ఒక వారం నుంచి ఎక్కడున్నాడో, అసలు ఏమైపోయాడో వరీడ్. దొరుకుతాడు కదా? టెన్షన్గా ఉంది. దొరుకుతాడు, డోంట్ వరీ, విల్ ఫైండ్ హిమ్. ఈయనే. మేడం చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, నాగార్జున లాగా కనిపిస్తున్నాడు, కానీ ఈయన రాలే మేడం. మేడం ఇంకొకటి మాట చెప్తా, ఏమనుకోవద్దు. ఇక్కడ చాలా మందిలో వస్తుంది. పోరల్కి తెస్తుంది, పోరల్కి తెస్తుంది. మ్యారీడ్ కపుల్ వస్తుంది, అన్మ్యారీడ్ కపుల్ వస్తుంది. చాలా ఏదో రూమ్లో చేస్తుంది. ఎంత మందికి గుర్తు పెట్టుకోవాలి మేడం. మేడం ఇంకా చిన్న డౌట్ ఉంది మేడం. మీ హస్బెండ్ లోఫర్ అనుకుంటా, మీకి మోసం అమెరికాలో వచ్చేసింది మేడం. నోర్మయ్, నా హస్బెండ్ ని లోఫర్ అంటావా? నా భర్త ఈ హోటల్లో లేడంటున్నావు కదా? అయితే చెప్తా విను. మీ 2nd floor లో 207లో ఉన్నారు. ఆ రూమ్ లో ఫ్యాన్ కి 2 రెక్కలున్నాయి. కరెక్ట్ మేడం. కిటికీ బయట ఒక తేనె తుట్టుంది, అవునా? అవును మేడం. ఆ రూమ్ కెళ్లే దారిలో ఒక నెమలి బొమ్మ ఉంది, అవునా? ఉంది మేడం. ఆఖరికి నీ సెల్ రింగ్ టోన్ కూడా నాకు తెలుసు. మున్ని బద్నాం. నేనేం చేశాను అనామిక? చెప్పు చెప్పు చెప్పు. చాలా తప్పండి. ఎవరైనా ఇలా చేస్తే వచ్చి మీతో చెప్పుకుంటాం, కానీ మీరే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నేనేం అడిగాను అనామిక? సార్థికి ఏమిచ్చావో అదేమని అడిగాను, అంతే కదా? ఇది అన్యాయం. మీకు భార్య పిల్లలు ఉండుంటారు కదా? లేరు. తల్లైనా ఉండుంటుంది కదా? చచ్చిపోయింది. ఆడదాన్ని ఏడిపించిన వాడి చరిత్రలో ఎవరూ బాగుపడలేదు సిఐ గారు. నేను చరిత్ర చదవలేదు, టైం వేస్ట్ చేయొద్దు. వేసే వాళ్ళని వదిలేసి ఒక అమ్మాయి మీద మీ ప్రతాపం చూపిస్తున్నారే, సిగ్గులేదు? భర్త కిడ్నాప్ అయ్యాడని వస్తే నాతో పడుకుంటావా, ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఒకడు. వాడు వెదవ కదా?
నా భర్త సంగతి చెప్తావనుకుని కంగారులో పరిగెత్తుకుంటూ నేను ఇక్కడికి వస్తే నా బట్టలు కేసి చూసే నువ్వు వెదవు కదా? నువ్వు కిడ్నాప్ అయితే మీ ఆవిడ పట్టు చీరలు నీకోసం వెతుక్కుంటూ వస్తుందేమో కనుక్కో. ఎవడో మిలిందాంజీ అట, టెర్రరిస్ట్. వాణ్ణి పట్టుకోలేక నా భర్త ఫోటో తెచ్చి ఇతనే అతను అని చెప్పి ఎన్కౌంటర్ చేసి మెడల్ వేయించుకోవాలని చూస్తున్నావా? దానికా ఈ బిల్డప్? అంతే కదా? పద, ప్రెస్ వాళ్ళకి చెప్దాం. పద. నా పేరు అడిగావు, నీ పేరేంట్రా? మేడం పెద్ద సార్ మేడం, కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి. నేనివ్వ నరసింహరావు గారు. ఒక అమ్మాయికి మర్యాద ఇవ్వడం కూడా రాని వాడితో నేను మాట్లాడమే ఎక్కువ. మీరెలాగో ఏం చేయలేరు. అట్లీస్ట్ ప్రెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్వెస్ట్. ఏంటి సిఐ ఇంట్లో బ్రేక్ ఇన్ అయిందట? ఇప్పుడే జరిగింది సార్. మీకెలా? ఏ నాకెలా తెలుసో పక్కన పెట్టవయ్యా. మీరెందుకు ఇంత లేట్గా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావడం లేదు. ఒక సిఐ చచ్చిపోతే మోటివ్ కోసం ఇల్లు సోదా చేయాలన్న బేసిక్ కామన్ సెన్స్ కూడా మీకు లేదా? మీకంటే ముందు ఒక కాన్విక్ట్ అక్కడికి వెళ్తాడు, ఇంకో కాన్విక్ట్ అతన్ని చంపేస్తాడు. సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. అక్కడే ఉంటారు. కానీ మీరు మాత్రం అక్కడ ఉండరు. మీరంతా ఏం చేస్తున్నారు అక్కడ? మేము ఇల్లు సీజ్ చేశాం సార్, కానీ మీరే కేసు క్లోజ్ చేశారు. జస్ట్ కిడ్నాప్ కేసు అని వి టుక్ ఇట్ ఈజీ సార్. కాన్ గో టు హెల్. రేపటికల్లా పోయిన హార్డ్ డిస్క్, ఆ హార్డ్ డిస్క్ లో ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. లేకపోతే టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యు ఆర్ సస్పెండెడ్. హార్డ్ డిస్క్ మిస్సింగ్ అని మీకెలా? అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదే అనామిక. పడుకున్నావా? సార్ పడుకున్నావా ఆమెతో? సార్ ఏంట్రా సార్, అసలే మన దేశంలో పోలీసులను ఎవడు నమ్మించవట్లేదు. మనలో మనకన్నా నమ్మకం ఉండాలి కదా. నేను ఈ సీనియర్ ఆఫీసర్ని, అట్లీస్ట్ నాకన్నా నిజం చెప్పాలి కదరా. ఆ అమ్మాయి మీద ఉన్న కోరికతో సీఐ అటాక్ చేస్తే, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో నువ్వు సీఎం చంపేశావని ట్రయాంగిల్లో మర్డర్ కేసు బుక్ చేసి లోపల తోసేస్తాను. ఎవడిచ్చాడు నీకు ట్రైనింగ్? ఏ అకాడమీలో ట్రైనింగ్ అయ్యవరా ఒక అమ్మాయి కోసం? సార్ ఆ రింగ్ అనామికాని 100% నమ్ముతున్నాను. అనామిక హస్బెండ్ టెర్రరిస్ట్ కాదు సార్. ఒక అమ్మాయి పక్కలో పువ్వన్న అవుతుంది, బల్యమన్న అవుతుంది, కానీ ఏమవుతుందో అయిన తర్వాత కానీ తెలియదు.